9×4 36, 9×5 45, 9×6 54, 9 ఏళ్ళు. ఏమయ్యా జోగులు 9 ఏళ్ళు ఎంతయ్యా? అదేంటయ్యో ధర్మ సందేహం వచ్చింది. అది తెలిస్తే మీ దగ్గర నౌకరీ ఎందుకు? అవునులే. అదేంటయ్యో అరటిపళ్ళు వేసుకు బయలుదేరావు. కొత్త నష్టాన్ని ఏమన్నా కాకపడుతున్నావేంటి? యాచా కాకా బాక నాకేం కర్మయ్యా, బలం కోసం అప్పుడప్పుడు తిందామని. ఆహా, ఇదిగో అన్నయ్య కండువా. ఏంటో ఎరు చూపులే ఎలా ఇచ్చాకే? జోగులు గారు ఎవరండి ఈ అమ్మాయి? మా చెల్లెలు. చెల్లె ఇన్నాళ్ళు ఎక్కడ ఉంటుంది? మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర ఉంది. పెళ్లి చేసేద్దామని మొన్నే తీసుకొచ్చాను. మంచి పని చేశారు జోగులు గారు. అవును, ఇంత అందమైన చెల్ల అన్నట్టు నాతో ఒక్కరోజు చెప్పలేదేమండి మీరు? ఏ నీతో చెప్పాలంటే? అదిలా అని కాదు, ఏమిటవుతుందంటే ఏమవలే వెళ్ళు. ఏంట్రా నువ్వు అస్తమానం బయటకు లోపల బా. నేనెవరో తెలుసా? సీతాదేవి గారి మేనల్లుండి. అలాగా? నా పేరు బుచ్చిబాబు. మీ పేరు? కాసులు. అదేమిటి నత్తే? భయం. భయం ఎందుకే బాలనాగమ్మ, నీకోసం పుట్టిన కార్యవంతురాలనే. అట్టిపళ్ళు అంటే ఇష్టమా? చాలా ఇష్టం. అబ్బా ఎంత అందంగా ఉన్నావే. దగదగలాడే ఆ శరీరం, నిగనిగలాడే ఆ జుట్టు, టపటపలాడే ఆ కళ్ళు. అబ్బా డోంట్ డిస్టర్బ్. ప్రశాంతమైన ఈ వాతావరణంలో ఏమిటి పిచ్చిగా కల్పించేవాడు లేదా? టపటపలాడే ఆ కళ్ళు. అబ్బా అట్లంటే ఇష్టం కదా, ఇక్కడే ఉంటావా? ఏంటయ్యా ఏంటి? అమ్మగారు మొఖం చూసి ఊరుకుంటున్నాను. మళ్ళీ స్థాయికి వచ్చావా? నీ మరీ జోగదు లేదమ్మ, సినిమా చూసావా? ఆడేవాడు హత్యరిస్తే ఇలా ఎందుకుంటావు? పీకేసిన తాటెక్కలను. వస్తాను. మళ్ళీ ఆ అబ్బాయితో మాట్లాడేవా? జాగ్రత్త. ఈ సంగతి అమ్మగారికి తెలిస్తే నిన్ను నన్ను తుపాకుతో కాల్చి చంపుతాడు. ఈ బుచ్చిబాబుతో నాకు నక్కట్లా వచ్చింది. ఇదిగో ఈ రోజుగా చెబుతున్నాను, మళ్ళీ ఆ బుచ్చిబాబుతో మాట్లాడేవా నీ కాళ్ళు చేతులు ఎరగొడతాను. అంతేనే అమ్మగారు కొనుక్కురామల్లే అది. అరే జాగ్రత్త పడ్డది కూడా ఖరీదు ఏంటి గల్లు ఉంటావు? అయ్యో బాబోయ్, బ్రహ్మాండమైన తాజ్మహల్ నేల పారిపోయింది. జోగుతున్నావా? ఎందుకలా పారేసావు? నేనే పడేసింది, మీరేనా కాలేజ్ పెట్టింది. కళ్ళు నెత్తి మీద పెట్టుకుని పైగా నమ్మంటావా? అత్తయ్య అమ్మగారు ఏమిట్రా గోలా? ఎలా పగిలింది? అదే జోగులే తాజ్మహల్ కింద పడేస్తాయా? లేదమ్మగారు, నేను అది పట్టుకొస్తుంటే కింద పోయింది. జారిపోవడానికి చేతుల్లో శక్తి లేదా? తిన్న తిండి చాలడం లేదా? డాక్టర్ అమ్మగారు పుట్టినరోజుకి నేను ఇవ్వాల్సిన బహుమానం అని చెప్పానా? జాగ్రత్తగా తీసుకురమ్మన్నానా? అది కాదు అమ్మగారు. నోర్మి, నీ సాక్ష్యాలన్నీ నాకు అనవసరం. ఈ పాటికి నా కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. పద. Who found the sack? Tiger found the sack. 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 Who found the sack? Who found the sack? Tiger found the sack. అక్కయ్య సరైన టైంకి వచ్చావు. నేను సినిమా వెళ్తున్నాను అత్తయ్య తోటి. హరికదా కాలక్షేపానికి గుళ్ళని చెప్పు. విజయ పాఠానికి రా. అదిగో మా డొక్కు మాస్టర్ బుర్ర కథ ప్రారంభమైంది. ఏమిటంతా కట్టకట్టుకొచ్చావు? నేను ఎత్తుపోదామని. ఎక్కడికి? ఇంతలోనే మర్చిపోయావు. ఈ రోజు కాలేజీ రిహార్సల్స్ కదూ. అదే మా అత్తయ్య నాటకంలో వేషం వేయడానికి ఒప్పుకోవడం లేదే. అక్కడ వేసేదంతా ఆడపిల్లలే కదా. ఏమైనా సరే మా అత్తయ్య మాట అంటే మాటేనమ్ము. విజయ విజయ ఎవరిది ఆ కోకిల కంఠం? కోకిల కంఠం నా కర్మ. పాఠాలు నేర్పడానికి మా అత్తయ్య కొత్తగా ఓ ముసలి మాస్టర్ని కుదిర్చింది. 24 గంటలు పాఠాలు పాఠాలు పాఠాలు. బోర్ అన్నమాట. బోరున్నరా?
అన్నట్టు మీరంతా సమయానికి వచ్చారు. మా అత్తయ్య కూడా ఇంట్లో లేదు. చిన్న ప్లాన్ వేద్దాం. ఏంటే రండి చెప్తా. ఈ దెబ్బతో ముసలి మాస్టర్ గోవిందా. అత్ర తిష్ట, ఇక్కడ ఆగుము. ఉపవిశ, కూర్చొనుము. ప్రమాదో ధీమతోమపి, ఎంతటి ధీమంతులకైనా ప్రమాదము తప్పదు. ఉపవిశ, కూర్చొనుము. మాస్టారు నమస్కారం అండి. నమస్కారం. రాబాలిక, సంస్కృతం చెప్తాను. ఉపవిశ, కూర్చొనుము. ఓహో మాస్టారు, నాది ఒక ప్రార్థన. ప్రార్థన? ఏమి బాలిక, ఈ రోజు మర్యాద మరియు విపరీతముగా ఉన్నది. అబ్బే ఏం లేదండి, నాకివాళ సంస్కృతం చదువుకోవాలని లేదండి. అయితే నా ఉద్యోగము పీకి పారవేయించవలని ఉన్నదా? అబ్బే అదేం కాదండి. బాలిక, బాలిక, ఈ సైన్యమంతా ఎవరు? సైన్యం కాదండి, నా స్నేహితులు. మీరు పాఠాలు ఎంత బాగా చెప్తారో చూద్దామని వచ్చారు. కళ్యాణ ప్రాప్తిరస్తు. ఇంతకే మీరు పాఠాలు చెప్పే మాస్టారా లేక పెళ్లిళ్ళ పేరయ్యా? షూ, తప్పు లక్ష్మి. పెద్దవారిని అటువంటి మాటలు అనొచ్చా? మాస్టారు, ఈ చప్పిడి సంస్కృతం తప్ప మరి మీకేం రాదా? బాలిక, సార్, సంస్కృతం చప్పిడిది కాదు, ఆ? బహుపసందుగా ఉంటుంది. అందులో ప్రేమ, శృంగారం, అబ్బో, 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 ఎన్నో మధురమైన ఘట్టాలున్నాయట. భలే చెప్పారు మాస్టర్. ఉంటాయి నిజమే, కానీ ముసలి ఘట్టానికి వాటి రుచి ఏం తెలుస్తుంది అని. వయసులో ఏముందే బాలిక, అంతా మనస్సులో ఉంది. వయసున్నా మనస్సు లేకపోతే లాభం లేదు. దీన్నే అంటారు వయసు మళ్ళిన వేదాంతం అని. ఏమిటి వయసు మళ్ళిన వేదాంతమా? ఎవరంటారు? ఎవరంటారు? అయితే మీరు బాలకుమారుడా? ఏ కాదా? ఆపండి మాస్టర్, మీరు చదువు చెప్పడానికి వచ్చారా, ఆడపిల్లలతో నాట్యాలు చేయడానికి వచ్చారా? చిత్తం, మీ వయసు ఏమిటి, మీరు చేస్తున్న పని ఏమిటి? చిత్తం. అది కాదండి, వాళ్ళేదో. చాలు, చదువుకున్న వారిని పెద్దవారిని ఉద్యోగం ఇచ్చి మిమ్మల్ని నమ్మి ఆడపిల్లల్ని మీ చేతిలో పెట్టాను. దానికి ఇదా మీరు చేస్తున్న ఉద్యోగ ధర్మం? చిత్తం, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు అర్థం చేసుకున్నాను. వెంటనే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను. చిత్తం. సీతాదేవి గారు, యు ఆర్ డిస్మిస్డ్. దయచేస్తున్నారా మాస్టారు? నమో నమః. ఉద్యోగం ఊడిందిగా, ఏం చేస్తారు? వెళ్ళిపోతున్నారు. పీడ ఎరగడైంది. విజయ్, నేను మీకు అపకారం చేయడానికి ఇక్కడికి రాలేదు. నా శాయశక్తులతో కృషి చేసి మీకు చదువు చెప్పి నా జీవితం నిలుపుకుందామని వచ్చాను. ఈ ఉద్యోగం ఎంత అవసరమో మీకు చెప్పిన అర్థం కాదు. అవన్నీ మాకెందుకండి, మీరు ఇక్కడి నుంచి వెళితేనే మేము ఆనందంగా ఉంటాం. ఆ పాఠాలు ఆ 9వ ఏకం గొడవలు లేకపోతే అండి మేము హాయిగా ఉంటాం అనుకోండి. పాఠాలు మానేసి హాయిగా బ్రతుకుతారా? మాస్టర్ వెళ్ళిపోతే మీకు ఆనందంగా ఉంటుందన్నమాట. మాస్టర్, మీరు వెళ్ళొద్దు, చెప్తాం. ఇక్కడే ఉండండి. ఈ రోజు నుంచి మీకు జీతం ఎక్కువ చేస్తున్నాను. నెలకి 900. సీతాదేవి గారు,
బొప్పాయికాయ బార్లీ వాటర్ ఇవాళ టిఫిన్. చిన్నక్కయ్య జిందాబాద్. ధైర్యం అంటే ఎలా ఉండాలి? నాకొద్దు. భలేవా తినండి. జోగులు, ఈ బొప్పాయి ముక్కలను బార్లీ వాటర్ తాగడానికి నేనేమో టైఫాయిడ్ ఫర్ మనుషులు అనుకున్నావా, లేకపోతే రోడ్డు మీద తిరిగే కంచగాడిని అనుకున్నావా? ఎవరే అసలు చెప్పింది? ఇవన్నీ మీరు తినాలని స్వయంగా పెద్దమ్మ గారు చెప్పారు. మరి ఆ మాట ముందు చెప్పండి. వదే ఇంకొంచెం వదే, అది కూడా పోతే కొంచెం, అది కొంచెం పోయి అసహ్యం. చాలా పూర్తిగా పోయి. వినపట్టలేదు, పోయి పూర్తిగా. ఏమండి మేస్టర్, ఈ టిఫిన్కి ఏం తక్కువ? ఆరోగ్యానికి మంచిది కాదు. చిత్తం చాలా మంచిది. ఉప్పు కారం తక్కువైతేనే విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. వింటున్నారా మేస్టర్ ఏం చెప్తున్నారా? ఇంకా అలా చూస్తారే, త్వరగా తినండి, కాలేజీకి టైం అయింది. అరే, వాచి ఆగిపోయిందే. ఇప్పుడేగా కీ ఇచ్చాను, అప్పుడే ఆగిపోయిందే. చిత్తం కాస్త ఓవరాయిలింగ్ చేయిస్తే సరి. అది నేను బజారు వెళ్తున్నాను, నాకివ్వండి, నేను చేయించుకొస్తాను. అత్తయ్య, ఆయనకు అసలే ఈ ఊరు కొత్త, పైగా పెద్దవారు. ఆయన ఎక్కడని వెతుకుతారు? మా కాలేజ్ దగ్గర మంచి వాచ్ షాప్ ఉంది, నాకివ్వు, నేను తీసుకెళ్లి బాగు చేసుకొస్తా. సరే విజయ, గడియారం జాగ్రత్త. మా నాన్నగారు ప్రత్యేకంగా లండన్ నుంచి నా కోసం తీసుకొచ్చారు, నాకు చాలా విలువై. అలాగే అత్తయ్య. ఏమండి మాస్టర్ గారు, ఇందులో విటమిన్లు ఉన్నాయి కదా, ఇవి తినే మనుషులు బ్రతుకుతారు, అవునా? బాలిక, తన కోపమే తన శత్రువు అన్నారు. చాలించండి మీ పంచాంగం. ఈ విటమిన్లని మీరే తినండి. ఈ ముసలి తిండి మీకు నచ్చిందని మమ్మల్ని తినమంటారు ఎందుకండి? మన పేరు చెప్పి ఆయన బాడీ పికప్ చేద్దామని. అడుచు వాళ్ళని చూస్తే ముసలాల కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. తమరు సుఖపడరు, అవతల వాళ్ళని సుఖపడినవారు. బాలిక, నేను ముసలివాడిని ఎవరు చెప్పారు? చూడు, చింత చచ్చినా పులుపు చావదు. మాస్టర్ గారు, మా అత్తయ్యని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఏదో సాధిద్దాం అనుకుంటున్నారేమో. నేను తలుచుకుంటే మీ కళ్ళలో నీళ్లు వచ్చేలా చేయగలను. జాగ్రత్త. బాలిక, ఆ సంగతి నీకు తెలియదు. నీరు తలుచుకుంటే నీ కళ్ళల్లో కూడా నీళ్లు తెప్పించగలను. చూద్దాం. బాలిక, లండన్ వాచ్ మీ తాతగారిది, రిపేర్, జాగ్రత్త. విటమిన్ టీ ఎలా వెతుకుతారా? రండి, మాస్టర్ ఒక్కరు కూర్చుని